హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి కన్నయ్యకి మేము బర్త్డే కోసం అవుట్డోర్ షూట్ కూడా ఫోటోషూట్ ప్లాన్ చేసామన్నమాట. ఆల్రెడీ ఇండోర్ ఫోటోషూట్ ఇలా జరిగిందనేసి వీడియో పెట్టాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఇది వచ్చేసి అవుట్డోర్ ఫోటోషూట్ అనమాట. మేము సాంగ్ చేపిస్తున్నాం అనమాట కన్నయ్యకి బర్త్డే కోసము. సో అందుకని చెప్పేసి ఇండోర్ ఇంకా అవుట్డోర్ షార్ట్స్ ఫొటోస్ అన్నీ ప్లాన్ చేసినాం అనమాట. సక్సెస్ఫుల్గా అన్నీ మంచిగా వచ్చినాయి. బర్త్డే రోజు సాంగ్ కూడా మంచిగా ప్లే చేసినాం అన్నట్టు. సో అవన్నీ ముందు ముందు రాబోతున్నాయి. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ అవుట్డోర్ ఫోటోషూట్ వచ్చేసి ఇక్కడ నందనవనం పార్క్లో చేసామన్నమాట. సిసిసిలో షిర్కీ దగ్గర ఉంటుంది కదా నందనవనం పార్క్. సో అక్కడ చేసినామన్నమాట. సో మేము ఒక 2-3 డేస్ ముందే వెళ్ళామన్నమాట. అసలు నేను వెళ్ళలే, మధు వెళ్ళిండు కానీ నేను ఎప్పుడు వెళ్ళలే అనమాట నందనవనం పార్క్కి. సో ఒకసారి వెళ్దాం అక్కడ ఎట్లా అనేసి వెళ్ళామన్నమాట. ఈవినింగ్ టైంలో వెళ్ళినాం. సో ఆ టైంలో మస్తు మంది ఉండే పిల్లలు, చాలా రష్ ఉండే అనమాట అక్కడ ఆడుకునే దగ్గర. ఇక్కడ గార్డెన్లో ఆల్రెడీ ఫుల్ ఫోటోషూట్స్ అవన్నీ అవుతున్నాయి. ఈ పార్క్ మెయిన్గా ఫోటోషూట్కి చాలామంది వస్తారట. ఈవినింగ్ 4కి ఓపెన్ చేస్తారన్నట్టు. మనం పర్మిషన్ తీసుకుంటే మార్నింగ్ కూడా తీసుకోవచ్చు. మంచిగా ఉన్నది అసలుకి. చాలామంది పిల్లలు ఇక్కడ లోకల్ ఏరియాలో ప్రతి ఒక్కరు ఇక్కడ నందనవనంలో ఫోటోషూట్ లేని ఎవరి బర్త్డేస్ జరిగే పిల్లలకి మంచిగా ఉంటుంది. ఇక్కడ మనకు థీమ్ బేస్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్నాయి అన్నట్టు. మేము కొన్ని థీమ్స్ కూడా చేయించాలనుకుంటున్నాం కన్నయ్యకి. ఎడ్ల బండి, బైక్ అవన్నీ చేయించుకోవాలనుకుంటున్నాం. సో ఇక్కడ అది ఉందన్నమాట నందనవనం ముందే. సో మేము ఆ కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేస్తే ఒక్కొక్క థీమ్కి 500 ఛార్జ్ చేస్తా అని చెప్పారు. సో మేము ఫోటోగ్రాఫర్ని తీసుకొచ్చుకున్నప్పుడు చెప్తామని చెప్పేసి నెక్స్ట్ డే వచ్చేసినాం అనమాట. సో పార్క్ 4కి ఓపెన్ చేస్తారు కాబట్టి కన్నయ్యని 3కి స్నానం చేయించి మంచిగా పడుకోబెట్టినా అనమాట. పడుకుంటే ఫోటో మంచిగా వస్తాయి కదా, సో మంచిగా కోఆపరేట్ చేస్తారని చెప్పేసి పడుకోబెట్టేసాం. సో ఇంకా పార్క్కి రీచ్ అయిపోయినాం. ఇంకా ఇషాన్ ఇద్దరిని తీసుకొచ్చినాం అనమాట. ఎందుకంటే కన్నయ్య అని పిలవడానికి. వెనుక కన్నయ్య వెనుక మా లగేజ్ చూడండి ఎంత లగేజో. ఎక్కడికి వెళ్ళినా లగేజ్ కంపల్సరీ తీసుకెళ్తాం అన్నట్టు. ఎందుకంటే తను కంఫర్ట్ జోన్లో ఉండాలి అనేసి తను ఆడుకునే వస్తువులు, బొమ్మలు అవన్నీ తీసుకెళ్తాం అనమాట ఫోటోషూట్కి ఎప్పుడు వెళ్ళినా కూడా. సో ఆ రోజు కూడా లగేజ్ అంతా తీసుకెళ్ళాం. సో ఇషాన్వి మంచిగా పిలవడం అన్నట్టు. సో ఫొటోస్ వీడియోస్ మంచిగా వచ్చినాయి ఆ రోజు కూడా. కానీ ఆ రోజు ఏమైందంటే వర్షం వచ్చింది అన్నట్టు. మేము వెళ్ళిన 1 అవర్ 1.5 అవర్కి ఏమో వర్షం వచ్చింది. ఇంకా కెమెరామెన్స్ వచ్చారు, కొన్ని షార్ట్స్ వచ్చినాయి కానీ మస్తు వర్షం ఫుల్ ఒకటేసారిగా ఫాస్ట్గా వచ్చేసింది వర్షం. ఇంకా అందుకే నెక్స్ట్ డే కూడా ప్లాన్ చేసినాం అనమాట. సో 2 డేస్ పట్టింది మాకు అవుట్డోర్ షూటు. ఇంకా వర్షాకాలంలో బర్త్డేస్ ఉంటాయి, ఇవన్నీ కష్టాలు తప్పవని మాకు అర్థమైంది ఆ రోజు. సో ఇంకా మేము కూడా కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ దిగినామన్నమాట మేము ముగ్గురం కలిసి. ఇది వచ్చేసి మా ఇచ్చితగాడు తీసిండు, అందుకే అట్లా వేలు అడ్డొచ్చింది వీడియో తీసేటప్పుడు. సో ఇక్కడ వీళ్ళు థీమ్ తీసుకొచ్చారనమాట. మనకి ఏ థీమ్ కావాలనుకుంటే అవి వాళ్ళు తీసుకొస్తారు. ఈ నందనవనం పార్క్ దగ్గరే వాళ్ళది ఉంటుందట. సో ఇంకా మాకు ఏమేమి కావాలో మేము అన్నీ తీసుకొచ్చుకున్నాం. మా మమ్మీ, ఇషాన్ని ముగ్గురు వచ్చారనమాట. పాపం కన్నయ్య కోసం వాళ్ళు కూడా 2 డేస్ కష్టపడ్డారు మాతో పాటు. అప్పటికే ఫుల్ ఉడకపోవడం అన్నట్టు. ఇంకా వర్షం రావడానికి ముందు ఒక హాఫ్ అవర్ ముందు ఫుల్ స్వెట్టింగ్ అందరికీ. అసలు గాలి కొంచెం కూడా రాలేదు, అంత తిక్క అయిపోయింది గాలి లేక. సో ఫస్ట్ వచ్చేసి ఎడ్ల బండి థీమ్ ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ ఆయన ఎడ్ల బండి సెట్ చేస్తుండనమాట. ఎంత క్యూట్గా ఉన్నా. నేనైతే ఫస్ట్ టైం ఎట్లా ఊడడం అన్నీ తీసుకొచ్చి ఇట్లా సెట్ చేసినాక మా ఇషాన్వి అయితే అక్కడే నిల్చొని ఉంది. మంచిగా ఉంది కదా అత్త, మంచిగా ఉంది కదా అత్త అనేసి వాళ్ళిద్దరు మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యారు. అసలు ఆడుకుందాం అనుకున్నాం అక్కడ అన్నీ, కానీ ఆ రోజు ఫుల్ వర్షం పడ్డది. మా ప్లాన్ సక్సెస్ కాలేదు ఆ రోజు మాత్రం. సో ఇక్కడ కొన్ని షార్ట్స్ తీస్తున్నారు అంకుల్ వాళ్ళు, కెమెరామెన్ అంకుల్ వాళ్ళు షార్ట్స్ తీస్తుంటే మా కొన్ని షార్ట్స్ తీయమని చెప్పిన అనమాట నేను ఫోన్లో. ఇంకా నాకు లైఫ్ టైం మెమరీ గుర్తుండేది ఇవి నా వీడియోస్ కాబట్టి. సో నేను ఇక్కడ ఫోన్లో కొన్ని క్యాప్చర్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ నడిచే షార్ట్ అవన్నీ తీసినారు అంకుల్. సో అక్కడ ఆల్రెడీ ఒక థీమ్ అయిపోయినాక ఇంకో థీమ్ మనకు అక్కడ ఆల్రెడీ రెడీ చేసి పెట్టి ఉంచుతారనమాట అక్కడ వాళ్ళు. సో ఇక్కడ మా ఇషాన్వి కన్నయ్య అని పిలవమంటే వచ్చి మా పక్కన నిల్చుంటుంది. అది ఆల్రెడీ ఇంకొక థీమ్ రెడీ ఉంది అక్కడ ఫొటోస్ దింపించడానికి. వెంటనే అరేంజ్ చేస్తారనమాట అక్కడ పిల్లలు. సో ఇట్లా వీళ్ళు డ్యాన్స్ చేసిన కొద్దీ కన్నయ్య అన్న కొద్దీ వాళ్ళని చూడడం అనమాట. సో కెమెరామెన్ అంకుల్
మంచిగా తనకి ఎట్లా నచ్చితే అట్లా వీడియోస్ క్యాప్చర్ చేసిండు. చూడండి అప్పటికి కన్నయ్యకి ఫుల్ ఉడకపోస్తుంది, గాలి లేక మస్తు గాలి అసలు లేదు అప్పటికి. వర్షం రాబోతుంది ఇంకొక హాఫ్ అన్ అవర్లో. ఆల్రెడీ అంకుల్ మంచిర్యాలలో ఫోటోగ్రాఫర్ అంకుల్ ఫోన్ చేసి చెప్పిండనమాట, మంచిర్యాలలో వర్షం కొడుతుంది, మీరు ఫాస్ట్గా కొన్ని షార్ట్స్ అన్నది ఇవ్వండి అని చెప్తున్నాడు. అట్లా చెప్తున్నాడో లేదో ఇంకా వర్షం అప్పుడప్పుడు చినుకులు స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. సో కొన్ని షార్ట్స్ మాత్రమే ఆ రోజు జరిగినాయి. వెదర్ చూడండి ఎట్లా వస్తుందో, మొత్తం మబ్బు మొత్తం ముంచుకొస్తుంది. సో ఆ డ్రెస్ మీద అయిపోయాక వెంటనే కన్నయ్యకి మళ్ళీ వెంటనే పంచ మార్చిన అనమాట. అక్కడక్క పంచ మార్చి ఎడ్ల బండి సీన్ తీసినామన్నమాట. ఎడ్ల బండి సీన్ మాత్రం సూపర్ వచ్చింది. ఇంకా వర్షం కూడా ఘోరంగా కొట్టేసింది అనమాట. సో ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ వచ్చినాం, ఇంటికి వెళ్ళిపోయినాం. ఇంకా సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ డే మళ్ళీ 4కి వచ్చినాం అనమాట. సో ఆ రోజు కూడా భయపడ్డం వర్షం పడుతుందని, కానీ థ్యాంక్ గాడ్ అసలు వర్షం పడలేదు, సక్సెస్ఫుల్గా జరిగింది. మళ్ళీ కన్నయ్య కూడా మంచి కోఆపరేట్ చేసిండు అనమాట. ఇంట్లోనే పడుకోబెట్టి ఫుడ్ తినిపించి తీసుకొచ్చిన అన్నట్టు. సో ఇంకా తన ప్లేయింగ్ టైమ్ మంచిగా ఆడుకున్నాడు. ఇంకా ఆ సెకండ్ డే కూడా మమ్మీ వచ్చిందనమాట. పాపం మమ్మీ కూడా ఫుల్ కష్టపడ్డది ఫోటోషూట్ రోజు. ఇంకా అన్ని పనులు చేసుకొని ఎక్కడెక్కడ సెట్ చేసుకొని ఇంకా మాతో పాటు వచ్చింది అన్నట్టు. ఎవరో ఒకరు కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే పిలవాలి, కన్నయ్య మన ఫోటో చూసేటప్పుడు పిలవాలి, వీడియో చూసేటప్పుడు పిలవాలి, మళ్ళీ మన ఐటమ్స్ దగ్గర ఎవరో ఒకరు ఉండాలి. అందుకని చెప్పేసి నేను మమ్మీని తీసుకెళ్ళాను అనమాట. మమ్మీ కూడా పాపం నాతో వచ్చింది, 2 days కష్టపడ్డది పాపం వాళ్ళ మనవని కోసం. మమ్మీ కూడా మంచిగా కోఆపరేట్ చేసిండు కన్నయ్య. సో ఒక థీమ్ అయిపోయిన వెంటనే ఇంకా ముందు రోజు వర్షం పడి ఫ్లాప్ అయిందని టక్కడక్క వాళ్ళు కూడా ఫాస్ట్గా అరేంజ్ చేసిరనమాట. అక్కడ వాళ్ళు టీమ్ ఫోటోగ్రాఫర్లు ఇంకా టీమ్స్ తీసుకొచ్చిన అబ్బాయిలు కూడా ఇక్కడ మాత్రం సూపర్ వచ్చినాయి అసలు. కన్నయ్య షార్ట్స్ అయినా ఫొటోస్ అయినా సూపర్ వచ్చినాయి అన్నట్టు. ఇంకా సెకండ్ డే నేను ఒక 7-8 డ్రెస్సెస్ ఏమో మార్చిన కన్నయ్యకి, ఫాస్ట్గా మారవడం, ఎందుకంటే మళ్ళీ వర్షం ఎక్కడ వస్తుందని మారవడం, కానీ వర్షం రాలే ఆ రోజు. ఇంకా మేము ఆ రోజు షార్ట్ పెట్టుకున్న రోజు ఫుల్ మంది ఫోటోషూట్ తీసుకున్నారు. అక్కడ వెనక మొత్తం గార్డెన్లో మొత్తం ఫోటోషూటే నడుస్తున్నది. వెంటనే ఇక్కడ ఒక కన్నయ్యకి థీమ్ అయిపోయిన వెంటనే తీసుకెళ్ళి ఇంకొకరికి ఇవ్వడం అనమాట. అట్లా ఫాస్ట్గా తీస్తున్నారు వాళ్ళు కూడా. అందరు పిల్లల బర్త్డేస్కి ఫోటోషూట్ తీపించుకుంటున్నారు ఇప్పుడు. సో అక్కడ మొత్తం గ్రౌండ్లో మొత్తం వాళ్ళే ఉన్నారు అన్నట్టు. ఇక్కడ బైక్ టీమ్ దగ్గర మంచిగా వచ్చినాయి కన్నయ్య షార్ట్స్. కన్నయ్య కూడా మంచిగా కోఆపరేట్ చేసిండు. చూడండి మంచిగా ఎక్కి కూర్చోవడం అనమాట, దాంతో ఆడుకోవడం, మంచిగా కోఆపరేట్ చేసిండు కన్నయ్య కూడా. డ్రెస్సెస్ కూడా నేను ఫాస్ట్గా చేంజ్ చేసిన అన్నట్టు. అక్కడ ఇండోర్ స్టూడియోలో మంచి ఏసీ ఉంది, అవన్నీ ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా చేసినాం. ఇక్కడ అవుట్డోర్లో కూడా మంచి గాలి వచ్చింది సెకండ్ డే. మంచి డ్రెస్సెస్ మారవడం, కన్నయ్య కూడా మంచి కోఆపరేట్ చేసిండు. తనకి ఇష్టమైన సాంగ్స్ ప్లే చేస్తుండ్రు వాళ్ళ డాడీ. చూడండి అట్లా సాంగ్స్ పెట్టిన కొద్దీ సాంగ్స్ చూసుకుంటుండడం, అంకుల్ షార్ట్స్ తీసుకోవడం అనమాట. మన ఇప్పుడు సాంగ్ కంపోజ్ చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి ఎన్ని షార్ట్స్ కావాలన్నా మనం ఇవ్వాలి. ఆ పిల్లలకి ఆ షార్ట్స్ వచ్చే వరకు వాళ్ళు చేస్తూనే ఉంటారు అన్నట్టు. చూడండి వాళ్ళకి నచ్చే షార్ట్ వచ్చే వరకు చేస్తూనే ఉన్నారు అంకుల్. ఫైనల్గా తన షార్ట్ వచ్చే వరకు బర్త్డే రోజైతే ఆ సాంగ్ చూసుకున్నప్పుడైతే మేము ఇంత కష్టపడ్డామని అసలుకి తెలియలేదు. ఎంత మంచిగా కంపోజ్ చేసిండు అంకుల్ మాత్రం, డిఫరెంట్ షార్ట్స్ పెట్టి. మేము కన్నయ్య ఆ సాంగ్ చేపించుకున్నాం అనమాట. ఈ బైక్ షార్ట్ అయితే సూపర్ ఉంటాడు కన్నయ్య. ఈ డ్రెస్సెస్ అన్నీ నేను కొన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన, కొన్ని షాప్స్లో తీసుకున్న, అట్లా డిఫరెంట్ తీసుకున్నాను అన్నట్టు. ప్రతి ఒక్క డ్రెస్ కూడా కన్నయ్యకి సూపర్ సెట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి జీప్ నడిచినంతసేపు సైలెంట్గా ఉండడం, అది స్టాప్ అయితే ఏడవడం అన్నట్టు కన్నయ్య. తనకి ఇప్పుడు కూడా ఇంట్లో మా కార్ నడిచినంతసేపు మంచిగా నవ్వుతాడు, కార్ ఎక్కడైనా స్టాప్ చేస్తే ఏడుస్తాడు. సేమ్ అదే అలవాటు అక్కడ అయిపోయింది వాడికి. మంచిగా జీప్ నడిచినంతసేపు మంచిగా ఉన్నాడు. ఇంకా అది మన షార్ట్ అయిపోయినాక ఆపేస్తే ఏడవడం అన్నట్టు. వాళ్ళ డాడీ దగ్గర ఉండి మంచిగా షార్ట్స్ తిప్పించిండు. ఇక్కడ జీప్ షార్ట్స్ కూడా సూపర్ వచ్చినాయి అన్నట్టు కన్నయ్య. చెప్తున్నా కదా ఇట్లా మన ఒకటి ఇప్పుడు బైక్ మాది షూట్ అయిపోయిన వెంటనే ఇంకొక పాపకి మళ్ళీ వెంటనే పంపించారు అన్నట్టు. తర్వాత వెంటనే పాపకి ఇట్లా వరుసగా షార్ట్స్ తీపిస్తున్నారు. ఇప్పుడు కన్నయ్యది అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఒక బాబుకి రెడీ ఉందన్నమాట. ఆ థీమ్ కోసం వే చేస్తున్నారు వాళ్ళు అక్కడ పక్కన. ఇంకా మేము మాకు కావాల్సిన షార్ట్స్ అన్నీ తీపించుకొని ఇంకా వాళ్ళకి ఇచ్చేసినాం అన్నట్టు. మ్యాక్సిమం అంకుల్కి కావాల్సిన అన్ని షార్ట్స్ తీసిండు, మంచి ఫొటోస్ కూడా మంచిగా తీసిండు అనమాట అంకుల్. మంచిగా జరిగింది సెకండ్ డే మాత్రం షూట్. ఫస్ట్ డే
ఫ్లాప్ అయినా కూడా సెకండ్ డే మాత్రం సూపర్ జరిగింది. చూడండి మంచిగా తిరుగుతున్నాడు చూడండి, నవ్వడం అసలుకి. ఆ జీప్లో పోయినంతసేపు అది రిమోట్ బేస్డ్ది, రిమోట్తో నొక్కినంతసేపు మంచిగా నవ్వడం, అది స్టాప్ అయిన కొద్దీ ఏడవడం అన్నట్టు. ఇంకా మేము సాంగ్స్ పెట్టుకుంటూ నవ్విపించిన కొద్దీ దీని మీద షార్ట్స్ చాలా బాగా వచ్చినాయి అసలుకి. ఇది ఫైనల్. ఇది దీని తర్వాత ఇంకొకటి అయింది కానీ మంచిగా కోఆపరేట్ చేసిండు కన్నయ్య. 2 అవర్స్లో ఏమో అయిపోయింది అంతే. సెకండ్ డే తొందర అయిపోయింది అనమాట, ఫాస్ట్గా చేసిండు. ఎందుకంటే ఫస్ట్ డే అట్లా అయిందని చెప్పేసి సెకండ్ డే ఫాస్ట్గా చేయడం, డ్రెస్సెస్ కూడా నేను ఫాస్ట్గా చేంజ్ చేసిన. సో కన్నయ్య కూడా అంతే కోఆపరేట్ చేసిండు మా అందరికీ కూడా. చూడండి ఎంత క్యూట్గా నడుపుతున్నాడో జీబు, మంచిగా అన్ని ఫొటోస్ తీసుకున్నాడు. చూడండి ఇక్కడ ఎన్ని ఫోటోషూట్స్ అవుతున్నాయి చూడండి, అక్కడ మీరే గమనించండి. అక్కడ 2-3 మెంబర్స్ ఫోటోషూట్ తీస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ఇక్కడ కన్నయ్య తీస్తున్నారు, అక్కడ వెనుక గార్డెన్లో కూడా తీస్తున్నారు అనమాట. ఫుల్ ఫోటోషూట్స్ జరిగినాయి మేము వెళ్ళిన రోజైతే. అంటే జూలైలో ఫుల్ మంది పిల్లల బర్త్డేస్ ఉన్నాయని మాకు అర్థమైంది. అందరూ ఒక 1 వీక్ 2 వీక్స్ ముందే ఫోటోషూట్ తీపించుకుంటారు కదా, మరీ ముందేం తీపించుకోరు కదా. సో చూడండి అక్కడ ఎంతమంది ఉన్నారో. మళ్ళీ ఇక్కడికి వాకింగ్ కూడా చాలా మంది వస్తున్నారు. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది అసలుకి, సూపర్ గ్రీనరీగా హైలైట్ ఉంది అసలు నందనవనం పార్క్. పిల్లలకి ఫోటోషూట్కి మాత్రం నెంబర్ 1 ప్లేస్ అని చెప్పాలి. అవుట్డోర్ ఫోటోషూట్కి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మాకైతే లైఫ్ టైం మెమరీగా నిలిచిపోయినాయి మా కన్నయ్య ఫొటోస్, మా ఫ్యామిలీ ఫొటోస్ అయినా కూడా చాలా బాగా వచ్చినాయి అసలుకి పార్క్లో. మేము ఎట్లుంటుందో అనుకున్నాం, మెయింటెనెన్స్ అంటే గ్రీనరీ ఎట్లుంటుందో అనుకున్నాం, కానీ గ్రీనరీ చాలా బాగుంది. ఇట్లా వెనుక కనబడే ఆ చెట్లతోటే ఆ పార్క్ కందము. ప్రతి ఒక్కరి పిల్లలు మ్యాక్సిమం పిల్లలు చేయించుకుంటున్నారు ఇప్పుడు ఫోటోషూట్. చూడండి ఇక్కడ ఎంత మంచిగా వచ్చినాయో ఫొటోస్, డిఫరెంట్ ఫొటోస్. కొన్ని ఫొటోస్ మీకు చూపిస్తున్నా, ఇంకా మొత్తం ఫొటోస్ రాలేదు. ఇంకా మొత్తం ఫొటోస్ వచ్చినాక మళ్ళీ వ్లాగ్లో అప్లోడ్ చేస్తా. ఇది ఇక్కడ చీర మీద కూడా నేను శారీ కూడా వేసుకున్నా. ఆ శారీ మీద అసలు ఒక క్లిప్ కూడా తీయలేదు, ఎందుకంటే ఇంకా శారీ వేసుకున్నాక ఇంకా నాకు క్యారీ చేయడం రాదు, మళ్ళీ కన్నయ్య డ్రెస్సెస్ చేంజ్ చేయాలి. అందుకే నేను ఎక్కువ క్లిప్స్ తీయలేదు శారీ మీద. ఇది సెకండ్ డే అనమాట. ఫస్ట్ డే హాఫ్ శారీ మీద వేయించుకున్నా, సెకండ్ డే శారీ మీద అనమాట. సెకండ్ డే ఇర్షిత వాళ్ళు రాలే కదా, సో నాకు వీడియో తీయడానికి ఎవరు లేకుండే, అందుకని చెప్పేసి ఏం రాలేదు. ఇంకా ముందు బర్త్డే వీడియోస్ రాబోతున్నాయి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవరికైనా ఈ అంకుల్ కాంటాక్ట్ నెంబర్ కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి, నేను మెసేజ్ చేస్తాను. చాలా బాగా చేస్తారు, ఫోటోషూట్ అయినా వీడియోస్ అయినా చాలా బాగా చేస్తారు. సాంగ్స్ కూడా మంచిగా కంపోజ్ చేస్తారు. మా కన్నయ్య సాంగ్ అయితే సూపర్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ వీడియో మా కన్నయ్య సాంగే రాబోతుంది. ఎంత బాగా వచ్చిందో అసలుకి, మంచిగా కంపోజ్ చేసిండు. ప్రతి ఒక్క వీడియోని ఆ పాట తగ్గట్టుగా మంచిగా పెట్టిండు అనమాట అంకుల్. చాలా అంటే చాలా బాగుంది. బర్త్డే రోజు అయితే అందరూ ఫస్ట్ రాగానే కన్నయ్య సాంగే చూడడం అనమాట. మేము స్క్రీన్ పెట్టించినాం బర్త్డే రోజు. సో అందరూ కూడా స్క్రీన్లోనే కన్నయ్యని చూసి మంచిగా ఉందని కాంప్లిమెంట్స్ ఇచ్చిర్రు. కన్నయ్యకి మేము ఒక లైఫ్ టైం మెమొరీ ఇచ్చింది వాళ్ళ డాడీ. తన ఫొటోస్ అయినా సాంగ్ అయినా కూడా తనకు ఒక లైఫ్ టైం మెమరీ లాగా ఎప్పటికి గుర్తుండిపోతుంది. ఇప్పుడు కూడా మా కన్నయ్య తను ఫుడ్ తినేటప్పుడు తన వీడియో చూసుకుంటాడు రోజు కూడా. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. కొన్ని ఫొటోస్ పెడుతున్నాను, చూసేయండి మీరు అందరు కూడా. ఇది నడిచేటప్పుడు వీడియో అనమాట. ముద్దుగా నడిచిండు కన్నయ్య, మంచిగా నడిచిండు. కానీ పాపం ఫోటోషూట్ తీసుకున్నాక నైట్ మాత్రం ఫుల్ అలసిపోయిండు పొట్టోడు. పాపం బాగా పడుకున్నాడు ఆ రోజు అయితే. మా మమ్మీ వెళ్ళినాక మంచి ఆయిల్తో మసాజ్ చేస్తే మంచిగా హ్యాపీగా పడుకున్నాడు అనమాట. పాపం వాడు కూడా ఫోటోకి వీడియోస్కి పోజ్ పెట్టి ఫుల్ అలసిపోయిండు. సో ఇలా జరిగిందనమాట మా కన్నయ్య అవుట్డోర్ షూట్. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. బాయ్ టేక్ కేర్.